హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ రిలీజ్ అయింది. సినిమాకి వెళ్ళటం అయితే జరిగింది. సినిమా రివ్యూని షార్ట్ కట్లో చెప్పేస్తా. ఇదే సినిమా మన తెలుగు హీరో చేసి ఉంటే నిజంగా మన వాళ్ళు సినిమాని ఫ్లాప్ చేసేవాళ్ళు. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. లక్కీ భాస్కర్ సినిమా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో హీరో క్యారెక్టర్కి హైస్ అండ్ లోస్ కూడా ఉంటాయి. కానీ విశ్వనాథన్ సన్ సినిమా వేరు. ఒక ఫ్యామిలీ డ్రామా చేసేటప్పుడు ఫ్యామిలీ డ్రామాకి ఏం కావాలో, సినిమాలో ఏం ఉండాలో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అయినా కానీ మన వాళ్ళు ఈ సినిమాని ఫ్లాప్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఇదే ఒక తెలుగు హీరో చేసి ఉంటే సినిమాకి ఒక విధంగా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వక సినిమా ఫ్లాప్ అవుతుంది. తర్వాత అండర్ రేటెడ్ లిస్ట్లో అయితే యాడ్ అవుతుంది. అది వేరే విషయం. వీరభద్రుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చినా కానీ విశ్వనాథన్ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే లేకుండా రిలీజ్ అయింది. భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా క్లాస్ మూవీ కాబట్టి ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో సినిమా నార్మల్గానే బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా స్టోరీ ఎవరికీ తెలియకుండా ఉంటుంది. టీజర్ అండ్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఈ సినిమా మన నాగార్జున సంతోషం సినిమా స్టోరీకి ఈక్వల్గా ఉంటుంది అని. కానీ హీరోయిన్ క్యారెక్టర్ అయితే చేంజ్ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని క్యారెక్టరైజేషన్లో ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. మన తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ రేంజ్లోనే ఉన్నాయి. కానీ షాక్ అయిన విషయం ఏంటి అంటే సినిమా చూస్తున్నంతసేపు వేరే సినిమా ఏమీ గుర్తు రాలేదు. అంత ఫ్రెష్ రైటింగ్ అయితే ఉంది ఈ సినిమాలో. కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్, ఇంకా డైనింగ్ టేబుల్ సీన్, ఇంకా కిచెన్ సీన్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్లో రైటింగ్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఉండే డైలాగ్స్ కూడా సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా అదే ఫ్లోలో క్లైమాక్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలి అంటే మరీ వరస్ట్ అయితే కాదు, అలానే బ్లాక్ బస్టర్ కూడా కాదు. జస్ట్ సినిమా అయితే బాగుంది. లాస్ట్ సూర్య మూవీ వీరభద్రుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆల్మోస్ట్ 300 కోట్లకు పైగా కలెక్షన్స్ని సాధించింది. అయితే ఆ సినిమా కన్నా ఈ సినిమానే ప్రతి ఒక్కళ్ళకి నచ్చేస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన డైరెక్టర్ త్రివిక్రమ్ లెవెల్లో ఈ సినిమాలో రైటింగ్ ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా డైరెక్టర్ వెంకీ అట్లూరిని ప్రైజ్ చేస్తున్నారు. కొన్ని సీన్స్లో డైరెక్టర్ వెంకీ అట్లూరి మన డైరెక్టర్ త్రివిక్రమ్ని గుర్తు చేశారు. ఇంటర్వెల్ డైలాగ్స్ కానీ సెకండ్ హాఫ్లో ఉండే హీరోయిన్ డైలాగ్స్ కానీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇంకా సినిమా కంప్లీట్ అయ్యాక నాకు హ్యాపీ అనిపించిన విషయం ఏంటి అంటే థియేటర్లో సూర్య సినిమాని ఇలా చూసి చాలా కాలమైంది. మళ్ళీ వింటేజ్ సూర్య బ్యాక్ అని అనిపించింది. లాస్ట్ మూవీ 7th సెన్స్ సినిమాకి మన తెలుగు ఆడియన్స్ ఇదే రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సూర్య సినిమాని థియేటర్లో ఇలా చూడటం అయితే జరిగింది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలా రన్ అవుతుంది అంటే ఈ సినిమా ఆక్యుపెన్సీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా ఏ సెంటర్స్లో ప్రేక్షకులు ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు 2వ రోజు సాటర్డే, మరీ ముఖ్యంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే. ఈరోజు దిమ్మ తిరిగే ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ముఖ్యంగా ఏ సెంటర్స్లో ఇప్పటికే 90% ఆక్యుపెన్సీ నమోదైంది. విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి క్లాస్ ఏరియాల్లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ 92% ఆక్యుపెన్సీ నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి మాత్రమే. ఇంకా మాస్ ఏరియాల్లో అయితే ఈ సినిమా రన్ డీసెంట్గా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 డేస్ అయింది కాబట్టి ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ అయితే జనరేట్ అయింది. ఇంకా బీసీ సెంటర్స్లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీ నమోదవుతుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీస్ అయితే అంతగా ఆడవు. కానీ డీసెంట్గా స్టార్ట్ అయింది ఈ సినిమా. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే రోజు ఈ సినిమాకి నైజాం ఏరియాలో దిమ్మ తిరిగే రికార్డులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా బాక్సాఫీస్ దగ్గర మన తెలుగు లాంగ్వేజ్లో రివ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. కలెక్షన్స్ కూడా తెలుగు లాంగ్వేజ్లోనే బాగున్నాయి. కానీ తమిళ ఆడియన్స్ అయితే ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. అక్కడ ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. రొటీన్ సినిమా అని, స్లో నెరేషన్ అని, తమిళ ఆడియన్స్కి ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదని తమిళ్లో ఈ సినిమాకి రివ్యూస్ అయితే వచ్చాయి. ఫస్ట్ డే రోజే ఈ సినిమాకి తమిళ్లో 70% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. కానీ మన 2 స్టేట్స్లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈవెన్ ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేయాలి అని సినిమా టీంని రిక్వెస్ట్ చేశారు. ఇంకా తమిళ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే ఈ సినిమాకి తెలుగులోని ఎక్కువ కలెక్షన్స్ రాబోతున్నాయి. ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర బడ్జెట్ ఎంత, ఎన్ని కలెక్షన్స్ రావాలి? సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి నాన్ థియేటికల్ బిజినెస్తోనే దిమ్మ తిరిగే ప్రాఫిట్స్ అయితే వచ్చాయట.
ఈ సినిమాకి నెట్ఫ్లిక్స్ అయితే 85 కోట్లు ఆఫర్ ఇచ్చిందని మన టాలీవుడ్ నుంచి టాక్ అయితే వినిపిస్తోంది. టోటల్ గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 130 కోట్లు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 90 కోట్లు. అంటే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 90 కోట్లకు పైగా షేర్ని సాధించాలి. కానీ నాన్ థియేటికల్ రైట్స్ ఈ సినిమాకి 125 కోట్లకి అమ్ముడయ్యాయట. అంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయినట్టే. నెట్ఫ్లిక్స్ 85 కోట్లు, ఆడియో ఇంకా రిమైనింగ్ అన్నీ కలిపి 12 కోట్లు. టోటల్గా 125 కోట్లు ఈ సినిమాకి రిలీజ్కి ముందే వచ్చేసాయి. ఇంకా బాక్సాఫీస్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్కి రికవరీ అవ్వాలి కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది ఈ సినిమా బాక్సాఫీస్ రన్ని బట్టి అర్థమవుతుంది. సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఆల్మోస్ట్ 28 కోట్లు ఉండే అవకాశం అయితే ఉందట. అంటే సినిమా బడ్జెట్ అంతా కూడా నాన్ థియేటికల్ రైట్స్తోనే రికవరీ అయిపోయాయి. ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏ లాంగ్వేజ్లో ఎన్ని కలెక్షన్స్ రావాలో ఒకసారి చూద్దాం. తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి 45 కోట్ల బిజినెస్ జరిగింది. మన 2 స్టేట్స్లో 21, కర్ణాటకలో 5 కోట్లు, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 16 కోట్లు. టోటల్గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి 92 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 93 కోట్ల షేర్ని సాధించాలి. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 185 కోట్లకు పైగా గ్రాస్ని సాధించాలి. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ వస్తే ఈ కలెక్షన్స్ చాలా ఈజీ అనే చెప్పాలి. కానీ తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర టాక్ రివర్స్లో ఉంది. సో 2 డేస్ వరకు తమిళ్ బాక్సాఫీస్ని కన్ఫర్మ్ చేయలేము, కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా ఈజీగా సూపర్ హిట్ అయిపోతుంది. సినీ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఫస్ట్ డే రోజే మన 2 స్టేట్స్లో ఆల్మోస్ట్ 7 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ అయితే వచ్చాయట. ఇంకా రెండవ రోజు ఇండిపెండెన్స్ డే కావడంతో 2 డేస్లో ఈ సినిమా 50% రికవరీని సొంతం చేసుకుంటుంది. ఇంకా మూడవ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సండే. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా తమిళ్ బాక్సాఫీస్ దగ్గర చూసుకుంటే ఈ సినిమా 45 కోట్ల షేర్ని సాధించాలి. ఫస్ట్ డే రోజు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 20 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాకి తమిళ్ బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ అనేది అవసరం. ఇంకా మన 2 స్టేట్స్లో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుద్ది. అంటే మన తెలుగు వాళ్ళకి ఈ సినిమా నచ్చేసింది కాబట్టి ఇది చాలా ఈజీ టార్గెట్ అని చెప్పాలి. మన సూర్యకి మన 2 స్టేట్స్లో 50 కోట్ల మార్కెట్ వచ్చేస్తుంది. కర్ణాటకలో 5 కోట్లే కాబట్టి ఈ సినిమా ఈజీగా రికవరీ అయిపోతుంది. కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ సినిమా రికవరీ అయిపోతుంది. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రికవరీ అవుతుందా లేదా అనేది ఈరోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలని బట్టి అర్థమవుతుంది. ఇంకా ఇండిపెండెన్స్ డే కాబట్టి మన 2 స్టేట్స్లో ఈ సినిమాకి రెండవ రోజు దిమ్మ తిరిగి ఆక్యుపెన్సీ నమోదైంది. ఫస్ట్ డే కన్నా ఈ సినిమా రెండవ రోజే మన 2 స్టేట్స్లో ఎక్కువ కలెక్షన్స్ని సాధించే అవకాశం అయితే ఉంది. వీరభద్రుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సూర్య బాక్సాఫీస్ దగ్గర మరో బ్లాక్ బస్టర్ని సాధించబోతున్నారని ఇండస్ట్రీ నుంచి టాక్ అయితే వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్గా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయిపోతుంది. సో ఈ సినిమా కూడా ఈజీగా సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే లాంగ్ రన్లో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ తమిళ ఆడియన్స్ బాక్సాఫీస్ దగ్గర హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే ఈ సినిమా ఈజీగా 100 కోట్ల షేర్ని సాధించేస్తుంది. కానీ తమిళ ఆడియన్స్ని అస్సలు నమ్మలేం. సినిమా తీసింది మన తెలుగు డైరెక్టర్ కాబట్టి అక్కడ ఆడియన్స్ ఆల్మోస్ట్ సినిమాని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ధనుష్ కుబేరా సినిమాకి కూడా ఇదే రిపీట్ అయింది. విశ్వనాథన్ సన్స్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.